అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో అండి. ఓకే అండి, ముందుగా శ్రీధర్ గారితో మాట్లాడదాం. ఐసీబీ దగ్గర ప్రతినిధి శ్రీధర్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. శ్రీధర్ గారు చెప్పండి. చెప్పండి మేడం. ఓకే అండి, మరి ఈ నెల 27 నుంచి చిడుపులపాయలో మీకు బస్ యాత్ర అక్కడి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. మరి ప్రొద్దుటూరులో తొలి బహిరంగ సభ అంటున్నారు. అయితే ఇవి అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఇంకొక వైపు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పు ఉంది, థ్రెట్ ఉంది, కాబట్టి ఆయనకి సెక్యూరిటీ పెంచాలి అని డీజీపీ ఒకవైపు చెప్తే, ఇంకొక వైపు మరి చూస్తే అసలు ఎందుకు థ్రెట్ ఉంది, ఎలా ఉంది అనుకుంటూ మనకు టీడీపీ నుంచి చాలా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. మేడం, ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది మనం ఆలోచించాలి. ఆయన ఒక పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు కొన్ని లక్షల కోట్లు దోచుకుందామని ప్రణాళిక వేసిన దాని మీద ఆయన తన నిర్ణయం తీసుకున్నారు 2019లో. అప్పుడే నేషనల్ లెవెల్లో కానివ్వండి, స్టేట్ లెవెల్లో కానివ్వండి సెక్యూరిటీ అలార్మింగ్ వచ్చింది. అప్పటి నుంచి కూడా సెక్యూరిటీ కవర్ పెంచారు. ఇక తర్వాత ఏం జరిగింది, కరోనా టైంలో మెడికల్ మాఫియా, ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు ఈ విద్యా సంస్థల చెందినటువంటి మాఫియా, వీళ్ళందరి వలన కూడా థ్రెట్ అనేది ఆటోమేటిక్ గా ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం. వీళ్ళు గత హిస్టరీస్ తీసుకుంటే ఎలా చేశారు, ఏం చేశారు అనేది. టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అయితే పిల్లుల నుంచి, కుక్కల నుంచి, పందుల నుంచి ఉందేమో థ్రెట్, ఎందుకు ఉంటుంది దానికి థ్రెట్ అంటూ ఆయన గమ్మత్తైన వ్యాఖ్య అయితే చేయడం. మేడం, ఆనం వెంకటనారాయణ రెడ్డి అనే జోకరు, ఆయన ఆహభావాలు, ఆయన ప్రదర్శన తీరు, ఆయన మాట్లాడే విధానం బట్టి ఆయన గతంలో పోటీ చేస్తే ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయని స్థానిక ప్రజలు చెప్పారు. సో ఆయన గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1999లో ఎప్పుడో నక్సలైట్లు థ్రెట్ వచ్చింది 2004లో అని చెప్పంటే, దాదాపు 20 సంవత్సరాల తర్వాత కూడా ఆయనకి జెడ్ కేటగిరీ భద్రత ఇస్తున్నారు. సో ఇప్పుడు ఆయనకి ఎక్కడి నుంచి థ్రెట్ ఉందండి, నక్సలైట్లు లేరు కదా అని చెప్పి ఆయన సెక్యూరిటీ రివైజ్ చేసుకున్నారా? సో సెక్యూరిటీ థ్రెట్ అనే దాని మీద వీళ్ళు ఆషామాషిగా వీళ్ళు మాట్లాడుకునే విధానాన్ని ప్రజలు నవ్వుకుంటారండి. దాన్ని వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం అది. సో సెక్యూరిటీ థ్రెట్ ఉంది అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, తర్వాత కేంద్రం నుంచి అలర్ట్లు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇంకా దాని గురించి మనం మాట్లాడటం అనేది హాస్యాస్పదం. ఓకే, రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. మొత్తానికి అయితే మనం ఇదే ఇష్యూకి సంబంధించి ఆడి విల్సన్ గారితో మాట్లాడదాం. ఎందుకంటే గెలుపు గుర్రాల వేటలు అన్ని చాలా జోరుగా ముందుకు వెళ్తున్నాం. మరి వైఎస్ఆర్సీపీ మొత్తంగా అయితే ప్రకటన అయితే చేసేసింది. ఇంకా టీడీపీ కూడా ఫైనల్ లిస్ట్తో బిజీగా ఉంది. అలాగే మరి బీజేపీ కూడా, అంటే అభ్యర్థుల లిస్టు చివరి దశలో ఉండడంతో ఫైనల్ ట్యాక్స్ కోసం ఏపీ బీజేపీ చీఫ్